అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొన్నటి వరకు ఒక 10 ఏళ్ల క్రితం వరకు రాహుల్ గాంధీని బఫూన్ అన్నారు కదా, నా రాజకీయ జీవితం అంతా లేదు ఆయన వయసు. ఇప్పుడు అదే రాహుల్ గాంధీ గారితో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి ఈ నెలాఖరికి వస్తామంటున్నారు. దాదాపు 20 నియోజకవర్గాల్లో పర్యటించి అభ్యర్థుల్ని ఉత్సాహపరుస్తాం, ఇద్దరం కలిసి తిరుగుతాం, ఒకే వేదిక మీద ఒకే ప్రచార రథం మీద నడిచి రావడానికి సిద్ధమవుతున్నారు కదా. ఇది ఎలా చూస్తారంటారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ? రాహుల్ గాంధీ గారు ఆయనకి ఒక ఐడియాలజీ మీదనే పనిచేసే మనిషి. ఆయన ఒక కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ వచ్చేసి సెక్యులరిజము. దాని మీద ఎవరెవరు ఏ పార్టీ వాళ్ళు ఉండని, ఎవరు దుష్మన్ ఉండని, దోస్త్ ఉందని, ఇవాళ ఈ కంట్రీలో సెక్యులరిజమే ప్రాబ్లంలో ఉంది. డెమోక్రసీ లేదు. కాన్స్టిట్యూషన్లో చేంజ్ చేయాలని ఒకవైపు మత పార్టీ బీజేపీ చూస్తుంది. అలాంటి ఉన్నప్పుడు ఆయన పర్సనల్గా అన్ని పార్టీల దగ్గర వెళ్ళి సెక్యులరిజంకి ఎవరెవరు కట్టుబడి ఉంటారు వాళ్ళకి తీసుకొని ప్లాట్ఫామ్లో ఒకటే ప్లాట్ఫామ్గా ఉండి అందరికీ ఒకటే కాజ్ ఉంది, ఆ కాజ్ ప్రకారమే మేము ముందుకు వెళ్తామని చెప్పడం జరిగింది. ఆయనకి వాళ్ళు అప్పుడు బఫూన్ చెప్పినారు, ఈయన ఏం బాధపడేది లేదు. నా ఐడియాలజీ, రాహుల్ గాంధీ గారు చెప్పేది నా ఐడియాలజీ ఉంది, ఆ ఐడియాలజీకి ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరినీ నేను తీసుకుంటా. వాళ్ళు నాకు తిట్టినారు ఒక రోజులలో, కానీ నేను నా మనసులో ఏం పెట్టుకొని నేను చాలా క్లియర్గా వెళ్తున్నా. 100% నాకు కావాల్సింది ఒక ప్లాట్ఫామ్లో ఈ సెక్యులరిజంని సేవ్ చేయడానికి, కాన్స్టిట్యూషన్ని సేవ్ చేయడానికి అందరితోటి ఆయన కలిసి ఎంతమంది ఎంత ఉమ్మేసినా కూడా నాకు కావాల్సింది పవర్, అంతే. పవర్ కాదు కావాల్సింది, కాన్స్టిట్యూషన్లో ప్రాబ్లం రాకుండా చూసుకోనికి పవర్. అంటే ఆయన ప్రైమ్ మినిస్టర్ అని డిక్లేర్ చేస్తుండే. ఇవాళ ఆయన ఇప్పటి వరకు మీ ఏ స్పీచ్లో చూసుకోండి, నేను ప్రైమ్ మినిస్టర్ అయితే ఆయన ఎప్పుడు చెప్పలేదు. ఎలాగో అవుతాడు కదా, అవుతుందో అంటే టైం వస్తే అందరు అవుతారండి. ఎవరు గారు చెప్పండి, ఇప్పుడు టైం వస్తే మెజారిటీ ఇస్తే మెజారిటీ వచ్చేస్తుంది, ఆయననే ప్రైమ్ మినిస్టర్ అయితే ఎవరైనా ప్రైమ్ మినిస్టర్, ఎవరు మెజారిటీని వాళ్ళు ప్రైమ్ మినిస్టర్. అయినా ఇప్పుడు అందరూ ఏం చేస్తారు, ఇప్పుడు కేటీఆర్ గారిని సీఎం చేస్తా అంటారు. అంటే మెజారిటీ మాకు వస్తుంది, మేము సీఎం అవుతానని ముందే డిక్లరేషన్ అవుతాయి. కాంగ్రెస్ పార్టీ లేదు. ఎక్కడ సెక్యులరిజము, కాన్స్టిట్యూషను, డెమోక్రసీగా కరెక్ట్ అన్నీ ఒక లైఫ్లో వచ్చిన తర్వాత మాకు మెజారిటీ మేము ప్రైమ్ మినిస్టర్ అవుతాం, లేకుంటే ఎవరికి మెజారిటీ వాళ్ళకి ప్రైమ్ మినిస్టర్ చేస్తాం. ఈ రాహుల్ గాంధీ గారు స్వయంగా చెప్పడం జరిగింది. ఆయనకి ఆ ఆశలు చేసుకోవాలంటే ఎప్పుడో చేసుకోండి, 2010లోనే ప్రైమ్ మినిస్టర్ అయిపోతుండే. అప్పుడు అనుభవం లేదంటారు. చెప్పనీకి బాగుంటుందండి, కానీ కరెక్ట్గా ఆయన అవకాశవాది ఉంటే అప్పుడే చేసుకుంటుండే. ఆయనకు అవకాశవాది కాదు, ఆయనకు బఫూన్ అనని, ఆయనకు పప్పు అనని ఎంత చెప్పుకుంటే కూడా ఆయన చేస్తున్న కష్టపడి కాన్స్టిట్యూషన్ సేవ్ చేయడానికి, సెక్యులరిజం సేవ్ చేయడానికి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఆయన తిరుగుతూనే ఉన్నాడు. కానీ ఆయన పర్సనల్గా నేను ప్రైమ్ మినిస్టర్ అంటే ఏ రోజు చెప్పుకోలేదు, చెప్పుకోరు కూడా. ఎందుకంటే ఆ ఫ్యామిలీ ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ చేసే ఫ్యామిలీ. వీళ్ళు ప్రైమ్ మినిస్టర్గా మేమే ప్రైమ్ మినిస్టర్ అని ఏ రోజు చెప్పుకోలేదు. వీళ్ళు ఈ యొక్క ఫ్యామిలీయే హిందుస్థాన్కి ప్రైమ్ మినిస్టర్ చేసిన ఫ్యామిలీ. ఎన్నో మంది ఫ్యామిలీ ప్రైమ్ మినిస్టర్ చేసినారు. వీళ్ళు ఫ్యామిలీ కాదు, వీళ్ళు కాకుండా కూడా పివి నరసింహారావు గారు కూడా ప్రైమ్ మినిస్టర్ చేసిన ఫ్యామిలీలే. సో దీని గురించి మేము కుటుంబ పాలన అనేది చెప్పడానికి లేదు. కేసీఆర్ గారికి కుటుంబ పాలన చెప్పొచ్చు. మంత్రిగా చూసుకోండి, సీఎంగా చూసుకోండి, అన్ని వాళ్ళే ఉన్నారు. మా కవిత గారు ఎంపీ ఉన్నారు, మన హరీష్ రావు గారు మంత్రి ఉన్నారు, కేటీఆర్ గారు మంత్రి, మళ్ళా సంతోష్ అనేది వాళ్ళ రిలేషన్లో అది రాజ్యసభ, అన్ని వాళ్ళకే. అది కుటుంబ పాలన, ఇది కుటుంబ పాలన కాదు. అయితే టీడీపీతో పొత్తు పెట్టుకోవడమే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని కొంప ముంచబోతోంది అంటున్న వారికి మీరు ఏం సమాధానం ఇస్తారు చెప్పండి. ఎవరితోటి పొత్తు పెట్టుకుని ఇది కొంప మూస్తుంది అనేది భయం టీఆర్ఎస్ది. టీఆర్ఎస్ వాళ్ళు భయపడి ఒకసారి చచ్చిపోయింది కాంగ్రెస్ అంటారు, ఒకసారి టీడీపీని పొత్తు పెట్టుకొని కొంపదీస్తా అంటారు. వీళ్ళు ఏం చెప్పుకోలేకపోతున్నారు. వాళ్ళ పరిస్థితి ఎట్లయిపోయిందంటే భయం అనేది వాళ్ళ మనసులో వచ్చేసింది. టెన్షన్ అనేది కేసీఆర్ గారి దగ్గరే వచ్చేసింది. మీరు భయపడుతోంది మీరు అంటే ఇప్పటికే కేసీఆర్ గారు 119 మంది అభ్యర్థులని తొలి విడత, మళ్ళీ విడత, మూడో విడతగా ప్రకటించేసి బరిలోకి దింపేశారు. బీఫామ్లు కూడా ఇచ్చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇంకా నీకిన్ని నాకిన్ని అని స్థానాలు చేసుకుని ఎవరు ఎక్కడ పోటీ చేయాలో తెలియక తొలి విడత 65 మందిని, మళ్ళీ విడతలో 9 మందిని, అంటే 65 ఒక 9 74 మందిని ప్రకటించింది. ఇంకా 20 స్థానాలు ప్రకటించాలి. ఆ 20 స్థానాలు ప్రకటించకుండా ఇంకా దోబూజులాడుతోంది. ఇంకెప్పుడు ఇస్తుంది, ఇంకెంత దూరం అంటే భయం. ఎప్పుడు ఎవరు అప్పుడు కేసీఆర్ ఎవరు నిలబెట్టారు, కేసీఆర్ గారు వారికి ధీటుగా మనం ఎవరు నిలబెడితే మనం విజయం సాధిస్తామని అప్పుడు భయపడుతోంది మహాకూటమా కేసీఆర్ గారా? అది చాలా క్లియర్గా మీకు నేను చెప్తాను. కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ, దీంట్లో చాలా పెద్ద క్యాడర్ ఉంది, చాలా పెద్ద లీడర్లు ఉన్నారు. చాలా టైం నుంచి కాంగ్రెస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీ మొన్న పుట్టిన పార్టీ, ఇది రీజనల్ పార్టీ. రీజనల్ డిసిషన్స్ ఇక్కడే అయిపోతుంది. మాకు అన్ని డిసిషన్స్ అన్నీ ఒక సీట్ల అక్కడి నుంచి పోయి మన ఐఐసిసి ప్రెసిడెంట్ దగ్గర నుండి క్లియర్ చేసుకొని రావాలి. భయపడేది మనకు సమస్యలే లేదండి. భయం అనేది టీఆర్ఎస్కు రావాలి, మాకు లేదు భయం. ఆయన ఫస్ట్ అటెంప్ట్లో మన
సెప్టెంబర్కి డిసిషన్ తీసుకున్నప్పుడు ఆయన ఏమనుకున్నాడు, 195 సీట్స్లు మేము డైరెక్ట్ రిలీజ్ చేస్తున్నాం, 100% మేము పవర్కి వస్తామని వాళ్ళకి ఆయన క్లియర్గా చేసుకొని పెట్టిండు. దాని తర్వాత కొంచెం ఒక 15 రోజులు ఎలక్షన్స్ కొంచెం జరిగింది, ఇది ఓట్ల విషయంలో జరిగితే ఆయన టెన్షన్ పడిపోయింది. ఆ టెన్షన్ పడిపోయి మళ్ళీ ఇంకా కూటమి చూసి ఇంకా టెన్షన్ పడిపోయింది. ఆ భయంలో ఆయన ఉన్నాడు, నేను చేసిన దాంట్లో కూడా మళ్ళీ చేంజెస్ అనేది 100% ఆయన దగ్గర ఉంటాయి. కాంగ్రెస్ పార్టీలో మ్యాక్సిమం మేము అన్నీ చూసుకొని, ఓ పొత్తులో ఉన్నప్పుడు, అలయన్స్ ఉన్నప్పుడు వాళ్ళతోటి వీళ్ళతో అన్నీ మాట్లాడుకొని కంఫర్టబుల్గా మేము స్లోగానే రిలీజ్ అవుతాం. ఫస్ట్ ఫేజు, సెకండ్ ఫేజు, థర్డ్ ఫేజ్. ఇది మీరు ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్కు భయం అనుకుంటారో, అది భయం అనేది కాదు. డిసిషన్లు తీసుకునేటప్పుడు కొంచెం ఉన్న వాళ్ళకి అందరికి మాట్లాడుకొని మెల్లమెల్లగా స్లోలీగా డిసిషన్ తీసుకుంటాం. కానీ మా దగ్గర భయం అనేది కాదు, భయం అనేది కేసీఆర్ గారికి ఉంది. అంటారా? 100% అయింది. ఓకే. ఈ ముందస్తు ఎన్నికలకు సంబంధించి అంటే రాష్ట్రంలో, అంటే తెలంగాణ రాష్ట్రంలో ముస్లింస్లంతా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపాలంటే ఏం చేయాలంటారు అసలు? కాంగ్రెస్ పార్టీ గత 10 సంవత్సరం పరిపాలన ఉన్నది, కానీ ఇప్పుడు మేము ఏమి ఇవ్వబోతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే పబ్లిక్ ఎట్లా అయిపోయిందంటే, మీరు చెప్పినారు, మీరు అప్పుడు మీకు ఇచ్చినారని చెప్పినారు, ఇచ్చింది అయిపోయింది, ఇప్పుడు ఏమి ఇస్తారనేది క్వశ్చన్ ఉంటుంది. ముస్లింలు కాంగ్రెస్ పార్టీని ఆదరించడానికి మీరు ముస్లింలకి ఎలాంటి సందేశం ఇస్తారు? 100% మేము మా సందేశం మా మేనిఫెస్టోలో కనిపిస్తుంది. ఏ రోజు మా మేనిఫెస్టో మీరేం సందేశం ఇస్తారు? మేమైతే ఆల్రెడీ ఏమేమి సందేశాలు ఇవ్వాలో మేము మేనిఫెస్టోలు ఇచ్చేసినాం ఆల్రెడీ. ఎందుకంటే నేను అది చెప్పలేను. ఏ రోజు మన మేనిఫెస్టో బయటికి వస్తుంది, ఆ రోజు మీరు చూస్తారు ముస్లిమ్స్ కాంగ్రెస్కు ఎందుకు ఓటేయాలి, అది మీకు మేనిఫెస్టోలోనే కనిపిస్తుంది. ఓకే. 100% మేము ముస్లిమ్స్ గురించి మా లీడర్షిప్, మేము ముస్లిం లీడర్గా ఏమేం బెనిఫిట్ ఏ లెవెల్లో చేయాలి, ఆ బెనిఫిట్స్ అన్నీ మేము మేనిఫెస్టో కమిటీలో రాయపడం జరిగింది. 100% ఆ మేనిఫెస్టో బయటికి వచ్చిన రోజులు 100% తెలంగాణ ముస్లిమ్స్కి తెలిసిపోతుంది కాంగ్రెస్ పార్టీని మేము ఎందుకు ఓటేయాలనేది. ఆ రోజు అన్నీ బయటకు వస్తాయండి. ఖచ్చితంగా డిసెంబర్ 13న మీరు మెజార్టీ స్థానాలు మహాకూటమి సాధించి సీఎం కుర్చీపై కూర్చోబోతున్నారన్నమాట. 100% మా కాంగ్రెస్ ప్రభుత్వమే, ఈ మహాకూటమితో సహా మా కాంగ్రెస్ ప్రభుత్వంకి వస్తుంది. 100% అన్ని వర్గాలకి మేము సమానంగా చూసి, అన్ని వర్గాలు, అన్ని కమ్యూనిటీస్కి మేము ప్రాపర్ బెనిఫిట్గా చూసుకొని మేము చేస్తామని మేము చెప్పడం జరుగుతుంది. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe I Dream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch I Dream.